గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సిట్ చీఫ్ ఐజీఎం రవిప్రకాష్కు లేఖ రాశారు. ఈ కేసులో కేవలం ఒక సీఐపైనే బాధ్యత నెట్టి అసలైన సూత్రధారులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. మృతదేహం తరలింపు నుంచి సీసీటీవీ ఫుటేజీ మాయం వరకు దర్యాప్తులో ఉన్న ప్రతి లోపాన్ని, ప్రతి అనుమానాన్ని అంబటి తన లేఖలో కూలంకషంగా ప్రస్తావించారు. ఆధునిక నిఘా వ్యవస్థలు అందుబాటులో ఉన్న వాటిని పరిశీలించడంలో సిట్ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ లేఖతో సాయికృష్ణ కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ చిట్ చీఫ్ ఐజీఎం రవిప్రకాష్కు లేఖ రాశారు. ఈ కేసులో కేవలం ఒక సీఐపైనే బాధ్యత నెట్టి అసలైన సూత్రధారులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించారు. మృతదేహం తరలింపు నుంచి సీసీటీవీ ఫుటేజీ మాయం వరకు దర్యాప్తులో ఉన్న ప్రతి లోపాన్ని, ప్రతి అనుమానాన్ని అంబటి తన లేఖలో కూలంకషంగా ప్రస్తావించారు. ఆధునిక నిఘా వ్యవస్థలు అందుబాటులో ఉన్న వాటిని పరిశీలించడంలో సిట్ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ లేఖతో సాయికృష్ణ కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. విజయవాడకు చెందినటువంటి గాదె సాయికృష్ణ మృతి కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ సిట్ ఒకవైపు విచారణ జరుపుతూ ఉండగానే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాదె సాయికృష్ణ మృతి అంశానికి సంబంధించి సిబిఐతో విచారణ జరిపించాలనే డిమాండ్ గత కొన్ని రోజులుగా చేస్తూ ఉంది. తాజాగా మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సిట్ చీఫ్ ఎం రవిప్రకాష్ కు లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలకు కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలను కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా సాయికృష్ణ హత్యకు సంబంధించి అంటే సాయికృష్ణ లాకప్ డెత్ లో చనిపోయిన నేపథ్యంలో ఈ లాకప్ డెత్ ఎలా జరిగింది, తర్వాత ఎవరు శరీరాన్ని తరలించారు, ఎవరు మాయం చేశారు అనే విషయాలను రిమాండ్ రిపోర్ట్ లో ఎందుకు స్పష్టంగా పేర్కొంటలేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు సిట్ చీఫ్ ను ప్రశ్నించడం తెలుస్తుంది. అదే టాస్క్ ఫోర్స్, కృష్ణలంక పోలీస్ స్టేషన్, అదేవిధంగా పై అధికారుల వీటన్నిటి గురించి కూడా రిమాండ్ ఎక్కడ అలా ఎందుకు ప్రస్తావించలేదని కూడా ఆయన ప్రశ్నించారు. సాయికృష్ణను హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు రాతపూర్వకంగా అక్నాలజ్మెంట్ ఇచ్చినప్పుడు సాయికృష్ణ కస్టడీ విషయాన్ని సేమ్ మాత్రమే దాచిపెట్టాడని చెప్పడం కూడా సరిగా లేదంటూ కూడా అంబటి రాంబాబు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ విషయంలో కూడా సిట్టు విచారణ విధానం తీవ్ర నిర్లక్ష్య ధోరణితో కనిపిస్తుందంటూ అంబటి రాంబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. డీజీపీ ఆధీనంలో టెక్నికల్ వింగ్ లో సంబంధిత ఫుటేజ్ ఉందని తెలిసినా వెంటనే ఎందుకు సీజ్ చేయలేదని కూడా అంబటి ఈ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ఓవర్ నైట్ డిలీట్ చేయడం, ట్యాంపర్ చేయకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా అంబటి ప్రశ్నిస్తూ ఉన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసమైందంటే దాన్ని ఎవరు ధ్వంసం చేశారు, దాన్ని ధ్వంసం చేయడానికి గల కారణాలు ఏంటనే విషయాలపైన కూడా సిట్ దర్యాప్తు చేయాలని కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ పోలీస్ అధికారుల అధికారులు అదేవిధంగా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరిశీలిస్తే పెద్ద కుట్ర బయటపడేది, కానీ మంచిగా విచారణ చేయలేదంటూ కూడా అంబటి రాంబాబు ఈ రోజు సిట్ చీఫ్ రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా ఈ గాదె సాయికృష్ణ మృతికి సంబంధించి ఏదైతే సిట్ విచారణ జరుగుతుందో ఈ విచారణలో కొన్ని లోపాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే అంశాలతో ఈ రోజు అంబటి రాంబాబు సిట్ చీఫ్ లేఖ రాయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే కేసులో ఖచ్చితంగా దీన్ని సిబిఐ విచారణ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే అంశాన్ని మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ రమేష్.